ఉండ్రాల పాయసం. మీకు ఉండ్రాల పాయసం చేయడం వచ్చా? నాకైతే రాదు. దేవుడికి నచ్చినవి ఇచ్చి కాకపట్టడం మనందరికి అలవాటే కాబట్టి, నేను దేవుడి కోసం నేర్చుకొని ఉండ్రాల పాయసం చేశా అనమాట. ప్రాసెస్ కష్టం అనుకుంటారేమో, చాలా ఈజీగా ఉంది. చెప్పేస్తా వచ్చేయండి. ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకొని మరిగిన తర్వాత, హాఫ్ కప్ బెల్లం వేసుకొని బాగా పాకమైన తర్వాత, అందులో బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని, మనకు నచ్చిన షేప్‌లో చేసుకోవాలి. నేనైతే ఉండ్రాల షేప్‌లో, అలానే పాల తాలికలు అంటారు కదా! ఆ షేప్‌లో చేసుకున్నా అనమాట. ఆ తర్వాత మళ్ళీ 2 కప్స్ బెల్లం ఏసి, ఒక కప్ వాటర్ యాడ్ చేసి, బెల్లం పాకం చేసుకొని చల్లారబెట్టాలి. తర్వాత లీటర్ పాలను తీసుకొని, అందులో ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం, అలానే మనం చేసుకున్న ఈ ఉండ్రాల్ని యాడ్ చేసుకొని, కదపకుండా సిమ్‌లో 15 మినిట్స్ ఉడికించుకోవాలి. నేనిక్కడ అవి స్నేక్స్‌లా ఉన్నాయని చెప్తున్నా. 15 మినిట్స్ తర్వాత మూత తీసి, అందులో ఆల్రెడీ మనం బెల్లం పాకం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అదే యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఫ్రై చేసుకొని, అందులో యాడ్ చేసుకొని, ఒక 10 మినిట్స్ ఉడికిస్తే ఉండ్రాళ్ళ పాయసం అద్దిరిపోద్ది. దేవుడు కరుణించి వరాలిచ్చేస్తాడు అంతే. చెప్పడం మర్చిపోయానండోయ్! అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.